Lucifer. What's your name? Lucifer. హే హాయ్ గైస్, వెల్కమ్ టు గోపిటెక్ అఫీషియల్. స్టార్టింగ్లో షేక్ ఎఫ్స్తో వీడియో చూసారు కదా, అది ఎలా ఎడిట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా మనకి అలైట్మోషన్ యాప్ కావాలి. ఆ యాప్ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వెళ్ళి డౌన్లోడ్ చేసిన తర్వాత ఓపెన్ చేయండి. అంతకన్నా ముందు మనకి నేను ప్రీసెట్ లింక్, ఆడియో లింక్ అని ఇచ్చాను. నేను ఆ క్లిక్ చేస్తే మనకి అలైట్మోషన్ డైరెక్ట్ కనెక్ట్ అవుతుంది. నేను కనెక్ట్ చేసి చూపిస్తాము. క్రోమ్ కనెక్ట్ చేయండి. క్రోమ్ నుంచి మన డైరెక్ట్ అలైట్మోషన్ కనెక్ట్ అవుతుంది, ఇంపోర్ట్ అవుతుంది. నేను ఇంపోర్ట్ చేసేసాను అలైట్మోషన్కి. ఇంపోర్ట్ అయ్యాక నేను ఇక్కడ రెడ్ మార్క్స్ ఇచ్చేసాను. చూడండి, ఎక్కడెక్కడ ఉండే ఇక్కడ లేయర్స్ ఉన్నాయి కదా, ఇదంతా నేను స్టార్టింగ్లో ఇచ్చేసాను ఉంటాను. కానీ ఇక్కడ పెట్టి ఇక్కడ రెడ్ మార్క్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి మీరు ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఇమేజెస్లోకి వెళ్ళి ఇప్పుడు మన ఫొటోస్ ఉంటాయి కదా, ఆ ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకోండి. దీన్ని కొంచెం జూమ్ చేసేసుకోండి. ఇక్కడ నుంచి ఫొటోస్ యాడ్ చేసుకుంటా. ఇప్పుడు ఎన్ని ఫొటోస్ కావాలో అన్ని ఫొటోస్ యాడ్ చేసేసుకుంటా. రిమూవ్ చేసుకుంటూ వెళ్ళిపోండి, అంటే ట్రిమ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఫొటోస్ మొత్తాన్ని. ఫొటోస్ మొత్తం యాడ్ చేసేయండి. నేను ఫొటోస్ మొత్తం యాడ్ చేసిన తర్వాత వీడియో ప్లే చేస్తాను. మీకు మొత్తం ఇమేజ్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే కింద ప్రీసెట్ లింక్, షేక్ ఎఫెక్ట్స్ అని లింక్ ఇస్తాను నేను. అది మీరు వెళ్ళి ఎఫెక్ట్స్ దీంట్లోకి సేమ్ ఇందాక యాడ్ చేసుకున్నారో దాంట్లో వచ్చి యాడ్ చేసుకోండి. రైట్ క్రోమ్ నుంచి డైరెక్ట్ అలైట్మోషన్ కనెక్ట్ అవుతుంది. దీనికి ఎక్స్పోర్ట్ చేసేసుకోండి. ఎక్స్పోర్ట్ చేసుకున్నాక రెండు ఎఫెక్ట్స్ ఇచ్చాను మీకు, ఫస్ట్ సెకండ్. ఫస్ట్ ఎఫెక్ట్స్ ఉంది కదా, దీన్ని కాపీ చేసుకోండి. ఎఫెక్ట్స్ ఉంది కదా, ఇక్కడ ఎఫెక్ట్స్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసేసి ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా, దీన్ని క్లిక్ చేసేసి కాపీ అని ఉందా, కాపీ ఎఫెక్ట్స్ ఉందా, దీన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు ఆ ఎఫెక్ట్స్ కాపీ అయిపోయింది. దీన్ని బ్యాక్ వచ్చిన తర్వాత ప్లస్ ఐకాన్ ఉంది కదా, దీని పక్కన ప్రాజెక్ట్స్ అని ఉంది కదా, ఇక్కడ ప్రాజెక్ట్స్లోకి వచ్చేస్తే మీకు ఇంతమంది చేసిన వీడియోస్ మొత్తం ఉంటాయి. నేను ప్రాజెక్ట్స్లోకి వెళ్ళి దీంట్లోకి వచ్చేసాను. ఇప్పుడు మనం ఇచ్చాం కదా, ఫొటోస్ మొత్తం యాడ్ చేసాం కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ఫోటో ఉంది కదా, దీన్ని క్లిక్ పెట్టేసేయండి. ఎఫెక్ట్స్ ఫస్ట్ ఇమేజ్ పెట్టేసి సెకండ్ ఇమేజ్ వేసేయండి. మళ్ళీ థర్డ్ ఇమేజ్, మళ్ళీ ఈ ఇమేజ్ వదిలేసి ఈమెయిల్, అంటే ఒక ఇమేజ్ వదిలేసి పెట్టేసిన తర్వాత ఇంకో ఇమేజ్ పెట్టేసుకోండి. ఇలా ఎన్ని ఇమేజెస్ ఉంటే అన్ని ఇమేజ్ పెట్టేసుకోండి. అన్ని ఇమేజ్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మన సెకండ్ బ్యాక్ వచ్చేసి మన సెకండ్ ఉంది కదా, సెకండ్ కాపీ చేసుకోండి. సెకండ్ సేమ్ ఇందులో కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. మళ్ళీ బ్యాక్ వచ్చేసి మన ఫస్ట్ ప్రాజెక్ట్ ఉంది కదా, దాంట్లోకి వచ్చేసేయండి. దాంట్లోకి వచ్చేసి మనం ఇందాక ఎలా ఇచ్చేసామో ఇప్పుడు ఒకటి వదిలిపెట్టి ఒకటి ఇచ్చాం కదా, ఇప్పుడు ఎన్నిటికి వదిలిపెట్టామో అన్నిటికి ఇది ఇచ్చుకుంటూ వెళ్ళిపోండి. ఇది చేసాము, దీనికి ఇప్పుడు ఇస్తున్నాను. ఇక్కడ నుంచి ఇప్పుడు ఎన్ని వేసామో అన్నిటికి ఇచ్చుకుంటూ వెళ్ళిపోండి. ఇలా దీనికి ఇచ్చాము, దీనికి ఇవ్వాలి, దీనికి ఇవ్వాలి. ఇప్పుడు అలా ఎన్ని వేసామో మొత్తానికి ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా ఇప్పుడు ఎన్ని ఉన్నాయో నెక్కి ఇచ్చేసిన తర్వాత మొత్తం ఇచ్చేసిన తర్వాత పైన ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంది రైట్ సైడ్లో మీకు పైన కార్నర్లో, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఎక్స్పోర్ట్ ఉంది, ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి. ఈ వీడియో ఇంత ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.